అక్క సంధ్య అక్క కాంగ్రెస్ పార్టీకి ఎంతో చేసింది, సేవ చేసింది, ఒక సాధారణ కార్యకర్తలాగా. కాంగ్రెస్ పార్టీ కూడా అక్కకి సపోర్ట్ చేయలేదు, ఒంటరి అయిపోయింది అక్క అనేది నిజమేనక్క? అంటే కాంగ్రెస్ పార్టీ ఒంటరి అని కాదు, కాంగ్రెస్ పార్టీ అంటే కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను గౌరవించే వ్యక్తిని నేను. నేను అక్కడ మాట్లాడేటప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా మాట్లాడాలి. మదర్ ఫౌండేషన్ చైర్పర్సన్ గా 3 లక్షల మంది మహిళలకి ఒక అమ్మగా, ఒక అక్కగా, నా బాధ్యతగా, సమాజంలో ఒక వ్యక్తిగా, ఒక శక్తిగా, ఒక మహిళగా, నా పర్సనల్ గా నేను మాట్లాడినా. కాబట్టి పార్టీకి సంబంధం లేదు కదా. అంతే తప్ప పార్టీ నన్ను ఎంకరేజ్ చేయలేదు, పార్టీ నిన్ను ఏదో చేస్తున్నారు, పార్టీలు ఇట్లా అన్నారని ఇవన్నీ రూమర్స్. ఎవ్వరు కూడా ఏం మాట్లాడలేదు. అయితే కొంతమంది కలిసి పార్టీ నుంచి కూడా మిమ్మల్ని సస్పెండ్ చేయించాలనే ప్రయత్నం కొంతమంది ఒక 6-7 మంది మహిళలు వెళ్ళేసి ఆమెను పార్టీల నుంచి తీసేయమండి, ఆమె ఇట్లా క్షమాపణ చెప్పించండి, ఆమెను అది చేయమని అని చెప్పిండ్రని కొంత తెలిసింది. కానీ మా పెద్దలు కూడా ఆలోచిస్తారు. ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఏమైనా మాట్లాడితే మేము ఆమె మీద చర్య తీసుకుంటాం. నన్ను వివరణ కోరిండ్రు, నేను వివరణ ఇచ్చిన. నేను మాట్లాడలేదమ్మా పార్టీ నుంచి, నేను ఒక మహిళగా నాకు స్వేచ్ఛ లేదా, అదే చెప్పాను. వాళ్ళకు ఎందుకు సమాజంలో ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారు, ఇంతమంది 20 కోట్ల మంది ఉంటే ఈ 10 మంది పోయి ఎందుకు నా మీద వీళ్ళు ఫిర్యాదు చేసిరు? ఎప్పుడు 20 రోజుల తర్వాత చేసిండ్రు అంటే దాని అర్థం ఏంది? కుట్ర జరిగింది. ఏ కుట్ర జరిగినా ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పుని, ప్రజల అంతిమ తీర్పుగా నిరూపించిండ్రు అక్కడ. కాంగ్రెస్ పార్టీ నన్ను ఎప్పుడొక మాట అనలేదు. నేను ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ విధి విధానాల ప్రకారం ఆ ప్లాట్ఫామ్ మాట్లాడతా. ఇది ఒక మహిళగా, మహిళ అంటే ఒక వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటది కదా. అక్క మహిళలకి వ్యతిరేకంగా మాట్లాడింది. మహిళ ఎక్కడ వ్యతిరేక మహిళ అంటున్నారు కాదు, మహిళ వ్యతిరేకత అనలేదు. అక్కడ మహిళని ఎదగమన్నాము. సమాజంలో ఎదగండి, అట్ ద సేమ్ టైం సమాజంలో నలుగురు దారిలోనే మనం నడవాలి. అడవిలో బతకట్లేదు మనము. నీ పర్సనల్ విషయంలో నీ ఇంట్లో వచ్చి డోర్ కొట్టేసి నేను బయట గురించి మాట్లాడినా దౌరాలు వాళ్ళగొట్టు. నీ చెత్తను, నీ చెదారాన్ని నువ్వు మొత్తం తీసుకొచ్చి సమాజంలో భ్రష్టు పడుతుంది. మాకు మదర్ ఫౌండేషన్ మహిళలందరూ అన్నారు, అక్క సోషల్ మీడియాలో ఓపెన్ చేసి సగం గుడ్డ ముక్కలు, ఈ అడ్డమైన ప్రోగ్రాంల వల్ల పిల్లలు ఖరాబ్ అవుతున్నారు, పిల్లలు అదవపోతున్నారు, ఎవరో ఒకరు మాట్లాడాలి, మీ గొంతు అనేది సమాజానికి చాలా అవసరం అన్నందుకు చాలా సందర్భాలలో చెప్పారు. నేను ఎప్పుడు పట్టించుకోలేదు. ఆ రోజు ఏదో వేదిక మాట్లాడేటప్పుడు ఎవరో యూట్యూబర్ వచ్చేసి మాట్లాడితే నేను మాట్లాడగా ఇంత వైరల్ అవుతుందో నాకు తెలియదు.